మద్యం కుంభకోణంలో సిట్ ఈ నెలాఖరులోపు తుది ఛార్జ్షీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 3 ఛార్జ్షీట్లను దాఖలు చేసిన సిట్ అంతిమ లబ్ధిదారుడిపై దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఆధారాలను ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో సేకరించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మాట్లాడిన అనంతరం తుది ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసిన సిట్ ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేయగా వీరిలో 5గురికి బెయిల్ వచ్చింది. మిగతా వారంతా జైల్లోనే ఉన్నారు. కుంభకోణం ఎలా జరిగింది, రూపకల్పన ఎవరు చేశారు, డిస్టిలరీల నుంచి మద్యం ముడుపులు ఎవరు సేకరించారు, అవి ఎక్కడ దాచారు అనే అంశాలకు సంబంధించి సిట్ ఈ ఛార్జ్షీట్లలో పేర్కొంది. ఈ కుంభకోణంలో హైదరాబాద్లో 5 కోట్ల రూపాయల నిధులను కూడా సిట్ సీజ్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే కీలక పాత్రధారిగా ఉన్న రాజ్ కేశ్ రెడ్డితో పాటు పలువురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.